ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫైనల్లీ గోడకి పూతలు వేసాం కదా. పూతలు వేసిన రోజు సాయంత్రం 4 గంటలప్పుడు జరుగుతుంది ఈ ప్రాసెస్. రేకులు వేస్తేనే ఇక్కడ కిచెన్ ఉంది కదా, ఆ కిచెన్ 2 వరుసలు అచ్చులు పెట్టాము. అది పూత జరగాలంటే రేకులు వేసిన తర్వాతే జరగాలి. ఇంకా నెక్స్ట్ డే బేల్దారులు రావాలి అంటే ఆ పూత కూడా జరగాలి. కాబట్టి ఇక రేకులు వేసే వాళ్ళకి చెప్పాం మేము, వచ్చి మీరు ఇట్లా ఇప్పుడు వేయగలుగుతారా ఈ టైంలో అంటే, పాప మా అన్న వాళ్ళు వెంటనే సరే అని మా ప్రాబ్లం అర్థం చేసుకొని వచ్చి రేకులు వేయడానికి ట్రై చేస్తున్నారనమాట. 4 గంటల నుంచి స్టార్ట్ చేశారు రేకులు వేయడము. అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి, లేట్ ఏం అవ్వదు. ఇక ఆ పైపులు అవి ముందే అంతా పెట్టేశారు కాబట్టి వాళ్ళు ఎల్డింగ్ చేసుకోవడం, ఆ రేకులు సెట్ చేసుకోవడం, తర్వాత ఆ రేకుల నుంచి చిన్న హోల్స్ లాగా పెట్టి టైట్ చేస్తారు కదా, అలా ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. కాకపోతే రేకులు ఎత్తేటప్పుడు అది సరిగ్గా సెట్ చేసుకోవాలి కదా, లేకపోతే వాటర్ అంతా కిందికి వస్తుంది. అది కొంచెం లేట్ అవుతుంది. తర్వాత హోల్స్ కొట్టడం అనేది కొంచెం స్పీడ్గానే అయిపోతుంది. నాకైతే అసలు ఒక్కొక్క రేకు ఇంటి పైన పడే కొద్దీ మనం చూసే విధానం ఉంటుంది కదా, అది చాలా చేంజ్ అయిపోతుంది అనిపించింది. అసలు రేకులు వేయక ముందు బాగుందా ఇల్లు, వేసిన తర్వాత బాగుందా అనేది నాకు అసలు అర్థం కాలేదు. మా హస్బెండ్ని నన్ను మా ఆయన ఇద్దరం అడుక్కుంటున్నాం అన్నమాట, ఎప్పుడు బాగుంది అని చెప్పి. ఇలా ఉంటే మాత్రం మనకి ఎండల కాలం అలాంటప్పుడు మనం బయట రేకుల కింద పడుకునే దానికి కూడా బాగుంటుంది అని అయితే మేము అనుకున్నాము. చూడాలి ఇంకా ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే అమౌంట్ వచ్చేసి రేకులకి ఒక్కదానికే మాకు ఒక 30,000 దాకా అయిపోయింది కదా, 30,000 దాకా అయిపోయింది. దాన్ని బట్టి మీరు ఎన్ని రేకులు వేసుకుంటున్నారు అనేది కూడా ఐడియా తెచ్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.